నిందితులు గనక ముద్దాయిలు లేదా దాడులు చేసిన వాళ్ళు, ఈ తప్పులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, హత్యా యత్నాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, ఎవడైనా అధికార పార్టీతో ఇంత పిసరంతా చుట్టరకు ఉంటే చాలు పోలీసులకి ఇక కళ్ళు చేతులు ఆడవు, చెవులు వినపడవు, పెన్ను కదలదు, వేళ్లు కదలవు, చేతులు లాఠీలు పట్టుకోలేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కొందరు పోలీసు అధికారులు వృత్తిపరమైన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో శాంతి భద్రతల నిర్వహణని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఇవాళ మన కళ్ళతో మనం చూస్తున్నాం. సాధారణంగా ఒక మహిళ పోలీస్ స్టేషన్ గడిప తొక్కిందంటే ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదనతో అయితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారండి? ఎంత బాధతో వస్తారు అంటే, కుటుంబాన్ని నడపాల్సినటువంటి, ఇల్లు మొత్తాన్ని గౌరవంగా నడపాల్సినటువంటి ఒక మహిళ పోలీస్ స్టేషన్ రక్షణ కోసం ఎందుకు వస్తారు? ఏ స్థితిలో వస్తారు? అయినా పోలీసులు స్పందించే గుణం లేకుండా పోవటం, స్పందించే పరిస్థితులు లేకపోవటం, ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది దిగజారుడుతనానికి అద్దం పడుతుందా లేదా అనేది ప్రజలను ఒకసారి ఆలోచించమని చెప్పి అంటున్నాను.